ఓటుకు కోట్లు కేసులో మరికొన్ని కీలక ఆధారాలు వెలుగులోకి వచ్చాయి. టీడీపీ ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య అరెస్టుపైన కోర్టుకు సమర్పించిన రిమాండ్ రిపోర్టులో ఏసీబీ వీటిని పొందుపరిచింది. ఎమ్మెల్యేల కొనుగోలు ప్రయత్నం వెనుక పథక రచనను పూసగుచ్చినట్లుగా వివరించింది ఏసీబీ. ఆపరేషన్ జరుగుతున్న సమయంలో సండ్ర ఎక్కడున్నారు, ఎవరెవరితో సంభాషణలు జరిపారో మొత్తం స్టోరీని ఏసీబీ కోర్టు ముందు ఉంచింది. ఓ పక్క మహానాడు, మరోవైపు పథక రచన అంతా ఏకకాలంలోనే జరిగిపోయాయి. ఓటుకు కోట్లు కేసులో రేవంత్ రెడ్డి ఎంత కీలకంగా వ్యవహరించారో అంతే కీలకంగా సండ్ర వెంకటవీరయ్య వ్యవహరించారని ఏసీబీ చెప్తోంది. ఎమ్మెల్యేల కొనుగోలు ప్రయత్నాలు కేవలం ఒకరిద్దరు ఆలోచన కాదని, ఇది పూర్తి స్థాయిలో వ్యవస్థీకృత నేరమని ఏసీబీ తన రిమాండ్ రిపోర్ట్లో చెప్పకనే చెప్పింది. ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ కేంద్రంగా ఈ వ్యవహారం నడిచిందని ఏసీబీ రిమాండ్ రిపోర్ట్లో వెల్లడించింది. మే 31న టీడీపీ ఎమ్మెల్యే రేవంత్ రెడ్డిని రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్న సమయంలో ఏసీబీ కొన్ని ఫోన్లను స్వాధీనం చేసుకుంది. రేవంత్ రెడ్డి ఫోన్తో పాటు సెబాస్టియన్, ఉదయ్ సింహాలు ఉపయోగించిన సెల్ ఫోన్లను స్వాధీనం చేసుకుని వాటిని ఫోరెన్సిక్ ల్యాబ్కు పంపింది. ఈ కేసులో రెండో నిందితుడిగా ఉన్న సెబాస్టియన్ ఫోన్లో కొన్ని కాల్స్ రికార్డ్ చేసినట్టుగా ఫోరెన్సిక్ ల్యాబ్ పరీక్షల్లో తేలింది. మే 23 నుంచి మే 31 వరకు మొత్తం 32 సార్లు సెబాస్టియన్, సండ్ర వెంకటవీరయ్యలు మాట్లాడుకున్నట్టుగా ఎఫ్ఎస్ఎల్ స్పష్టం చేసింది. ఎమ్మెల్యేల కొనుగోలు ఆపరేషన్ కోసం సండ్ర మొత్తం 2 ఫోన్ నెంబర్లలో మాట్లాడారు. 8790825678 నెంబర్ నుంచే కాక మరో నెంబర్ 9440625955 నుంచి కూడా సండ్ర వెంకటవీరయ్య మాట్లాడారు. ఈ నెంబర్లు రెండు వెంకట వీరయ్యవేనంటూ సంబంధిత టెలికాం కంపెనీల నుంచి అధివృతంగా ఏసీబీ వివరాలు తీసుకుంది. ఆపరేషన్ నడిచిన కాలంలో 8790825678 నెంబర్ నుంచి ఎమ్మెల్యే వీరయ్య 9505900009 నెంబర్లో ఉన్న రేవంత్ రెడ్డితో 18 సార్లు మాట్లాడారు. అదే సమయంలో రేవంత్ రెడ్డి కూడా వీరయ్యకు 2 సార్లు కాల్ చేశారు. ఈ కాల్స్ అన్ని మే 24 నుంచి మే 31 మధ్య చోటు చేసుకున్నవే. మరింత లోతుగా దర్యాప్తు చేసిన తర్వాత మరో 19 సార్లు వెంకట వీరయ్య, రేవంత్ రెడ్డి, సెబాస్టియన్ల మధ్య సంభాషణలు జరిగాయని ఏసీబీ సవివరంగా కోర్టుకు నివేదించింది. వీరయ్య నంబర్ 8790825678 నుంచి సెబాస్టియన్ ఫోన్ 939432600కు కాల్స్ వెళ్లాయని నిర్ధారించారు. వీరయ్యకు చెందిన మరో ఫోన్ నంబర్ 9440625955 నుంచి సెబాస్టియన్ నెంబర్ కూడా కాల్స్ వెళ్లాయని ఏసీబీ ధృవీకరించింది. ఈ వివరాలను కోర్టు ముందుంచింది.